తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అస్మద్ గురుభ్యో నమః. ఇప్పుడు వచ్చిన ప్రశ్న కూడా కొంచెం సున్నితమైన అంశమే. అమ్మవారికి జంతువుల బలి ఇచ్చి తీరాలా? ఇది ప్రశ్న. అసలు బలి ఇవ్వాలా? దీని మీదే తెనాలి రామకృష్ణుడు, కాళిదాస మహాకవి వీళ్ళంతా అమ్మవారిని వేళాకోళం చేసిన సందర్భాలు ఉన్నాయి. నిజమే, కాది అంటలేదు. బలి శబ్దానికి అర్థం ఏమిటండి? మీకు నాకు తెలిసింది ఏమిటి? ఓ కోడిను, మేకను, గిత్తను లేదా గొర్రె పొట్టేలను అక్కడ నరికేసేసి చేయడం. అదే దీనికే ఒక చోట నాటకంలో గణేష్ పాత్ర గారి నాటకం అనుకుంటాను, ఒక నాటకంలో అంటారు ఆయన, నువ్వు కోడిని కొంత తినాలంటే తినేసి రాదా ఏంటి, అమ్మవారి పేరు ఎందుకు చెప్తావు నువ్వు అంటాడు ఒక పాత్ర. అంటే బలి పేరు చెప్పి అమ్మవారి పేరు చెప్పి మాంసాహారం అలవాటు చేసుకుంటున్నావా నువ్వు అన్నాడు అక్కడ. పాపం జాగ్రత్తగా చూడండి, ఇలాంటివే ఎక్కువ చోట్ల ఉంటున్నాయి తప్ప బలి శబ్దానికి అర్థం తెలియని వాళ్ళే చేస్తున్నారు ఇక్కడ. బలి అనగానే జంతువులని చంపడమే కాదు, దేవాలయంలో నైవేద్యం ఇస్తాను చూచారా, ఆ నైవేద్యాన్ని బలకరముగా ఉంటుంది కనుక దాని పేరు అన్ని చోట్ల ఉంచుతూ దేవాలయంలో మొత్తం 10 చోట్ల దేవుడికి ఆరాధన, దేవతకు ఆరాధన చేసి 10 చోట్ల అంటే 10 దిక్కుల లోపల ఉంచుతారు. అక్కడ బలిపీఠం అని పేరు దానికి. ఓ స్తంభం ఉంటుంది, అడంతా ఉంటుంది. నాక బలి అని పేరు. మార్కండేయ పురాణంలో దీని వివరం ఉంది. నాక బలి అంటే అర్థం ఏమిటి? నాక శబ్దం అంటే సంస్కృతంలో స్వర్గం అని పేరు. స్వర్గంలో ఉండే దేవతలకని చెప్పి వాళ్ళకి ముందుగా ఈ ప్రసాదం అక్కడ పంచిపెట్టాలి. నాక బలి అంటే భగవంతుడికి ఆరాధన చేసి తర్వాత వీళ్ళకి అప్పచెప్పాలి. అప్పుడు మనమంతా తీర్థ ప్రసాదాలు తీసుకోవాలి. ఇది బలి. కానీ అధర్వణ వేదంలో కొన్ని భాగాల్లో కొన్ని ప్రక్రియలు ఉన్నాయి. రాజ్యస్థాపన చేసేటప్పుడు కానీ, యుద్ధరంగానికి వెళ్ళేటప్పుడు కానీ, దేశ క్షేమం కోసం చేసేటప్పుడు కానీ కొంతమంది దేవతలకు ఆరాధన చేసినప్పుడు ఆ దేవతల పేరుతో కొన్ని జంతువులను సమర్పించాలి. మనమేం చేస్తున్నాం? మొక్కుకుంటున్నాం, జంతువుని నరికి పారేస్తున్నాం. కానీ వేదం చాలా జాగ్రత్తగా చెప్పింది. ప్రతి చోట జంతుబలి ఇవ్వాలని లేదు అని చెప్పింది. జంతుబలి లేని యాగాలు ఉన్నాయండి కొన్ని. దాని పేరేమిటో తెలుసా? అధ్వరము. అధ్వరం అంటే అర్థం ఏమిటి? జంతుబలి లేని యాగం అని చెప్పి. అలాగే ఇంకొక యాగం ఉంది, దాంట్లో 360 స్తంభాలు పాతారు, యూపస్తంభాలు అంటారు. 360కి పక్షులని జంతువులని కట్టివేస్తారు. సంవత్సరం జరుగుతుంది ఆ యాగం. ఆ జంతువుల పేర్లతో దేవతల్ని పిలుస్తారు, వాటిని చంపరు యాగం అయిన తర్వాత. ఆ 365 రోజుల పాటు వీటన్నిటికీ కూడా ఆహారం వేస్తారు. యజ్ఞం పూర్తయిపోయిన తర్వాత ఈ జంతువులు వదిలేస్తారు. ఇప్పుడు మన వాళ్ళంతా బలు ఇవ్వడం ఉన్నది చూసారా, అది వాళ్ళ నమ్మకాలను బట్టి నడుస్తుంది. మనకి ధర్మశాస్త్రం కూడా ఉంది, గ్రామీణ దేవత ఆగమం అని చెప్పి. అది ఎవళ్ళకి తెలియదు, అలవాటు లేదు. అధర్వణ వేదం చెప్తుంది, ఏ జంతువుని బలి ఇవ్వాలన్నా కూడా ఆ జంతువు లోపల, శరీరం లోపల మొత్తం 33 దేవతల్ని ఆవాహన చేయించాలి మంత్రములతోటి. ఉన్నాయి, సామవేదంలో ఉన్నాయి, అధర్వణ వేదంలో ఉన్నాయి. ఆ మంత్రములతో ఆయా శరీర భాగాల్ని స్పృశించి పవిత్రము చేసి, ఓ జంతువా, ఇక్కడ నిన్ను బలి ఇస్తున్న కారణం చేత నీవు తర్వాత మమ్మల్ని ప్రమాద పెట్టవద్దు, నీకు క్షేమం కలగాలి, ఉత్తమ లోకాలు కలగాలి. అంటే జంతువు లోపల ఉన్న జీవుడిని ఆరాధన చేసే విధానం ఉంది, ఖచ్చితంగా ఉంది. అధర్వణ వేదంలో ఉన్నాయి మంత్రాలు. కానీ ఎవళ్ళకి తోచినట్టుగా వాళ్ళు పట్టుకుని చేయడం మాత్రం తప్పు. కానీ ఏమైపోయింది, కొన్ని కారణాల చేత వాళ్ళ నమ్మకాలు, వాళ్ళ ఆలోచనలతోటి ఈ బళ్ళు ఇవ్వడం జరిగాయి. మనకి కృతయుగం నుంచి కూడా ఇలాంటి బలిహరణ అంటే బళ్ళు ఇవ్వడం అన్నది ఉంది. తర్వాత గౌతమ బుద్ధుడి కాలం లోపల జంతువులు ఇవ్వద్దు, వేదాలు అబద్ధం చెప్పాయి, ఇలాంటి మాటలు చెప్పేవాడు కూడా ఉన్నారు. లేదని కాదు. బుద్ధుడంటే గౌతమ బుద్ధుడే కాదండి,
బుద్ధుడు ఇంకో మహానుభావుడు ఉన్నాడు. త్రిపురాసుర సంహారం జరిగినప్పుడు అంటే 3 పురాలు నాశనం చేయడానికి అక్కడ బుద్ధావతారం ఎత్తాడు స్వామి, ఏనాడో ఎత్తాడు. కానీ కలియుగం వచ్చేసరికి వ్యాస భగవానుడు ఇలాంటివి నిషేధించాడు. అంతే ద్వాపరయుగం వచ్చే నాటికే అధర్వణ వేదాన్ని కొంచెం పక్కైపోవడానికి కారణం ఇది. ఆ పేరు చెప్పి అన్యాయాలు చేస్తున్న వాళ్ళు ఎక్కువయ్యారు. ఇప్పటికీ పల్లెటూళ్ళలో చూడండి, ఒక పంట కొయ్యాల్సి వచ్చిన ఒక ఏమిటది బంటా వాళ్ళు అంటారు, దీన్ని చెరుకు తోట చేసేవాళ్ళు, చెరుకు ఖండించేవాళ్ళు, దానికి అలాంటివి. అలాగే ఇల్లు కట్టుకోవాలన్న కొంతమంది ప్రాంతాల్లో ఇవి అలవాటు ఉన్నాయి. అది చేస్తేనే మంచి జరుగుతుంది అన్నమాట లేదు. దానికి ప్రత్యామ్నాయంగా కూడా పిండితోటి కానీ వేరే పదార్థంతో కానీ చేసి ప్రతిమని చేసి స్వామికి కానీ అమ్మవారికి కానీ సమర్పించి అది ప్రసాదంలా తీసుకునే పద్ధతి కూడా ఉంది. అలాగే బలి ఇచ్చిన తర్వాత మొత్తం మాంసాన్ని ప్రసాదంగా తీసుకునే అలవాటు ఇప్పటికీ కలకత్తా ప్రాంతాల్లో లేదు. శరీరంలో కొన్ని భాగాలు మాత్రమే తీసుకుంటారు ప్రసాదముగా, మిగిలినవి వదిలివేస్తారు. అంటే నాకు ఇలాంటి వామాచారంతో ఎక్కువ పరిచయం లేదు, కానీ శాస్త్ర మర్యాద గురించి కొంత తెలుసున్నవాడిని కనుక, అయ్యా బలి ఇస్తే జంతు బలి ఇస్తేనే పని అవుతుంది అని ఎక్కడా చెప్పబడలేదు. అంచేతే అశ్వమేధము, సౌత్రామణి ఇలాంటి యాగాలన్నీ కూడా కలియుగంలో నిషేధించడానికి కారణం ఏమిటి? ఆ పేరుతో స్వార్థపరులు కొందరు ధనార్జన కోసం అని చెప్పి, మరుదాని కోసం చెప్పి, అలాగే నగ్న పూజలు చేస్తారు. నగ్నంగా దేవుడు ఎక్కడా లేదు, దానికి వేరే పద్ధతి ఒక్కదానికి ఏదో ఎక్కడో ఉంది. అదేమిటి? దాని నియమాలు చాలా చాలా కఠినమైన నియమాలు ఉంటాయి. అలాంటివి జనుల యొక్క బలహీనతలని, మానసిక బలహీనతలని సాకుగా చేసుకుని, దాన్ని అద్భుతమైన ఉపాయంగా చేసుకుని అన్యాయాలు చేస్తున్నాడు ఎక్కువయ్యారు. అంచేత ఇప్పటి కూడా జంతు బలులు నిషేధించబడ్డాయి చాలా ప్రాంతాలలో, మన దేశంలోనే. ఇప్పటికీ అడవి జాతిలో ఉన్నవాళ్ళు, అక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళ నమ్మకాల ప్రకారమే, అంతే తప్ప జంతు బలి ఇమ్మందా అని చెప్పి ఒక్కొక్కడు ఒక్కో కోడిని పట్టుకెళ్ళి ఒకే రోజుని 5,000 కోళ్ళు నాశనం, ఇలాంటిది ఏమీ లేదండి. గమనించండి కాస్త. ఆచారాలు తెలియక, ఆచారాలు వెనకాల రహస్యాలు తెలియక ఇలాంటివన్నీ చేస్తూ బలి ఇస్తే కానీ పనవది కాదు. కేవలం మాంసం తినడం కోసమే అమ్మవారి పేరు చెప్పడం అన్నారు ఆ నాటకంలో, గుర్తుపెట్టుకోండి. అలా ఎందుకు చెప్తారు? దయచేసి జంతు బలి వెనకాల ఉన్న అంతరార్థం ఇది, అది గమనించండి. ఇంకా కొన్ని భయంకరమైన ఉపాసనలు ఉన్నాయి. జంతువుని బలిచ్చిన తర్వాత ఆ రక్తముతో రకరకాల పనులు చేస్తారు. ఇవన్నీ కూడా బ్లాక్ మ్యాజిక్, విచ్ క్రాఫ్ట్ అంటారు సరే, వాటికి సంబంధించింది. ఇలాంటి వాటికి మూలం ఆఫ్రికాలోనూ ఉంది, రోమన్ కంట్రీస్లో గమనించండి. ఆధునిక నాగరికత మాత్రము వీటిని ఒప్పుకోదు, గమనించండి. వైదిక సాంప్రదాయం కూడా ఒప్పుకోలేదు, గమనించాలి. స్వస్తి.